కాలువలు పగలగొట్టి 7 నెలలు దాటినా ఇంతవరకు అతిగతి లేదు. వైసీపీ నేతలు మాటలు విని ఆనాడు ఇళ్ల ముందు మరియు దుకాణాల ముందు ఇష్టానురీతిగా పగలగొట్టిన సచివాలయం అధికారులు నాటి నుంచి భరించలేని దుర్గతంతో విపరీతమైన దోమలతో నరకయాతన పడుతున్న ప్రజలు, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. దుర్వాసనను తట్టుకోలేక 5 నిమిషాలకు ఒకసారి ఇల్లంతా శానిటైజర్ చల్లుకుంటున్న ప్రజలు, వ్యాపారాలు సాగక దుకాణాలు మానేస్తున్న పరిస్థితి. ఏసీ కారులో తిరగటం కాదు అధికారులు, ఒక 10 నిమిషాలు ఇక్కడ నుంచుంటే చాలు మా బాధలు తెలుస్తాయంటూ ప్రజలు ఆవేదన. 7 నెలలు దాటినా ఇప్పటి వరకు ఏ అధికారి పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్న పారదర్శకత, జవాబుదారితం అధికారుల ఏ కొసనా కనబడడం లేదు. ఇంకా వైసీపీ నేతలు మాటలే శిరోధార్యంగా భావిస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న సచివాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులను కోరిన జిల్లా జనసేన అధికారి ప్రతినిధి ఆల్లా హరి. ఈ సచివాలయ సిబ్బంది ఎవరైనా వచ్చారు? అసలు అసలు ఎన్ని నెలలు అవుతుంది మీరు ఇలా చేసి? 7 నెలలు, 1 నెల 2 నెలలు కాదు, ఇలా 7 నెలల నుంచి మేము వ్యాపారాలు చేసుకోకుండా 5 నిమిషాలకు ఒకసారి కొట్టుకోవాలంటే ఇది కొట్టుకోవడమే పని అవుతుంది మాకు. అనేం చేసుకునే పని ఏం లేదు. శ్రీనివాసరావు తోట హెచ్డిఎఫ్ఐ సెంటర్ నుంచి 67 రోడ్డు వరకు 7 నెలల క్రితం వరద వచ్చినప్పుడు పగలగొట్టారు ఈ కాలువలు, సైడ్ కాలువలు. ఇప్పుడు వరకు పట్టించుకున్న పాపాను పోలా. కమిషనర్ గారిని సందర్భంగా ఒకటి అడుగుతున్నాం, కమిషనర్ గారిని, అధికారుల్ని, ఏఈల్ని, డిఈల్ని, శానిటరీ వర్కర్ వాళ్ళని 7 నెలలుగా పగలగొట్టారు సైడ్ కాలువలు. ఇంత మటుకు వాడు జైలు పోలా. ఇంకెన్నాళ్ళు అనుభవించాలి ఈ నరకం ప్రజలు? ఏఈలు ఎక్కడ ఉన్నారు, డిఈలు ఎక్కడ ఉన్నారు? మీరు ఏసీ కారులో తిరుగుతూ ఉండి ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడడం కరెక్టేనా? పగలగొట్టిన తర్వాత కనీసం 1 నెల 2 నెలలు లేదా 3 నెలలు ఒక్క 10 నిమిషాలు మీరు వచ్చి ఇక్కడ నించోండి, మీకు తెలిసిందే బాధ. దోమలు కొడతా ఉన్నాయి, భరించలేని దుర్గంధం వస్తూ ఉంది. వ్యాపారాలు వదిలేసి షాపులు కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మేము పగలగొట్టాం, మీ చావు మీరు చావని చెప్పేసి మీరు మెలకుండా ఉంటారా? మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరన్నా? లేదా మీకు ఎందుకు పట్టించుకోరా ప్రజల గురించి? ఇంకెన్నాళ్ళైతే మీరు బాగు చేస్తారు? కనీసం ఇక్కడికి వచ్చి మీకు ఎట్లా ఉందని పరిశీలించడం లేదు, చెత్త తీసుకోవడం లేదు, కాలువలు తీసుకోవడం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ కనపడ్డు, ఏఈ కనపడ్డు, డిఈ కనపడ్డు, డిప్యూటీ కమిషనర్ కనపడ్డు. ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇంతవరకు చేయలే. మీరు ఆ రోజు పగలగొట్టేటప్పుడు వైసీపీ వాళ్ళ మాటలు ఎట్లా పడితే అక్కడ పగలగొట్టారు. మీ స్టేషన్ చోట పగలగొట్టారు. కొన్ని చోట్ల అయితే అసలు నడవడానికి ఇల్లు లేకుండా పగలగొట్టారు. కొన్ని చోట్ల ఫుల్గా షాపులు వ్యాపారాలు చేసుకోకుండా పగలగొట్టారు. ఇల్లు చేసిన తర్వాత భరించారు ప్రజలు. 7 నెలల తర్వాత కూడా మీరు చేయకపోతే ఎవరు చెప్పాలి? మీరు రండి, ఏఈలు, డిఈలు, కమిషన్ వచ్చి వెంటనే బాగు చేయండి. లేకపోతే కార్పొరేషన్ దగ్గరికి వచ్చి మేము అధికారుల పార్టీలో ఉన్నా సరే కార్పొరేషన్ ముందుకు వచ్చి ధర్నా చేస్తామని చెప్తా ఉన్నాం. మీకు బాధ్యత లేదా? జవాబుదారీ లేదా? ప్రజలు హాస్పిటల్లో రకరకాల రోగాలతో మలేరియా, టైఫాయిడ్లో ఉంటున్నారు. వ్యాపారాలు చేసుకోవద్దా? వ్యాపారాలు కట్టేసుకొని ఇళ్లలో కూర్చున్నారు అందరూ. ఎన్నాళ్ళు అద్దెలు కూడా కట్టలేకుండా ఉన్నారు. ఒక్కసారి ప్రజల బాధ కదండి. మీరు 6 నెలల నుంచి కనీసం పట్టించుకోకపోతే ఇంకెవరు చెప్తారు వాళ్ళకి? నిద్రపోతా ఉన్నారా ఏంది? మాట్లాడితేనేమో పెద్ద పెద్ద డైలాగులు ఎదుగుతారు. మీ మాట్లాడే కోటలు దాడుతున్నా కానీ చేతలు కడపతాడట్లా. దయచేసి ఇప్పుడు కానీ యుద్ధ ప్రాతిపదికన ఈ శ్రీనివాసరావు తోటలో ఉన్నటువంటి రోడ్లు కనుక బాగు చేయించకపోతే కార్పొరేషన్ ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం.